అక్బర్పేట భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట అక్బర్పేట గ్రామాల్లో దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. మండల పరిధిలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల ఆకలిని గుర్తించి ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే ఆలోచనతో మన ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని చారిత్రాత్మక పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈరోజు భూంపల్లి అక్బర్పేట మండలంలో పోతారెడ్డిపేట మరియు అక్బర్పేట గ్రామాలలో పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు సన్నబియ్యం ఉన్నత వర్గాలతో పాటు బడు బలహీన వర్గాలు పేదలందరూ కూడా సన్నబియ్యము సప్లై చేయాలి. తద్వారా ఏదైతే దొడ్డు బియ్యం ద్వారా అవినీతి జరుగుతుందో సమాజంలో దాన్ని అరికట్టడానికి మరి ముఖ్యంగా మళ్ళా ప్రజలకు సన్న బియ్యం అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారు. మరి దుబ్బాక ప్రజల తరఫున రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మరి సన్న బియ్యం వడ్లు పండించే వారికి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం ప్రభుత్వానికి అందించి మరి చేదోడు వాదోడుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా రైతాంగం మీద ఉంది. కాబట్టి రైతులందరూ కూడా సన్న బియ్యం వేయండి. ఎందుకంటే మరి రాబో రోజుల్లో మీ అందరికి కూడా సన్న బియ్యం అందుతుందంటే అది పేదల కోసం ప్రవేశపెట్టిన పథకం. మరి ఈ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఏ తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఉవ్వెత్తున లేచిందో, ఏ తెలంగాణ ఉద్యమంతో పదవులు వీళ్ళు తెచ్చుకున్నారో ఆ పదవుల ద్వారా ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి